ఫస్ట్ బొంది పైన స్కిన్ ఉంటుందండి, దాన్ని తీసేయాలి. దీనికి పెద్ద ప్రొసీజర్ ఏంటంటే కట్ చేసుకోవడమే. నాకు రెసిపీ చేయడం వచ్చు కానీ కట్ చేయడం మాత్రం రాదు. మా బామ్మ కట్ చేస్తుంది. ఇది చాలా యూస్ఫుల్ అండి హెల్త్కి కూడా. ఫస్ట్ ఇలా రౌండ్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు నార వస్తుంది, దాన్ని తీసేయాలండి. తీసేసి రౌండ్స్గా కట్ చేసుకోవాలి ఫస్ట్, వీడియోలో చూపించిన విధంగా. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కిడ్నీలో స్టోన్స్ కరిగిపోతాయంట దీనివల్ల. డైజెషన్ బాగా అవుతుంది, వెయిట్ లాస్కి కూడా పనికొస్తుంది. ఈ రౌండ్స్గా కట్ చేసుకున్న వాటిని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీని యూజెస్ అన్నీ డిస్క్రిప్షన్లో పెడతానండి, ఒకసారి చూడండి. కావాల్సిన పదార్థాలు: సన్నగా కట్ చేసుకున్న బొంది ముక్కలు, ఒక 3 స్పూన్స్ పెసరపప్పు నానబెట్టుకోవాలి, సాల్ట్, పసుపు, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి పోపు దినుసులండి. ఫస్ట్ సాల్ట్, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి దీన్ని. ఎందుకంటే దీంట్లో వగరు ఎక్కువగా ఉంటుందండి, అది పోవాలంటే మనం ఇలా చేసి పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ సరిపోతుందండి, చిన్న స్పూన్స్. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. అవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసేయాలి. పోపు దినుసులు వేగాక ఇందాక కలిపి పెట్టుకున్న ముక్కలకి ఒకసారి గట్టిగా పిండేయాలండి, ఆ వగరంతా పోతుంది. అప్పుడు బాగా పిండేసిన తర్వాత కడాయిలో యాడ్ చేసుకోవాలి. పిండేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక 1 మినిట్ పాటు మగ్గించుకోవాలి మూత పెట్టేసి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక హాఫ్ బౌల్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 6 to 7 మినిట్స్ మగ్గించుకుంటాం. తర్వాత ఇది చాలా త్వరగా కుక్ అయిపోతుందండి. పెసరపప్పు ఉడికిపోతే అది ఉడికిపోయినట్టే. కొంచెం హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఇది నేను ముందు చెప్పలేదు, మిస్ అయిపోయింది. ధనియా పౌడర్ వేసి బాగా కలబెట్టుకొని 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ హెల్త్కి చాలా మంచిదండి, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అంతే.
అంతే అండి, అయిపోయింది, రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. పీచు పదార్థం ఉంటుందండి దీంట్లో ఎక్కువ, హెల్త్కి చాలా మంచిది.